దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి సహోదరుని మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామున నా వందనాలు మీకందరికీ తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని చదువుకొని కొంత వివరణ చేసుకుందాం. ఈరోజు మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుకొని దీన్ని ధ్యానం చేసుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభువారు కొన్ని దినాలు అయిన తర్వాత మరలా ఆయన కపెర్నహూమునకు వెళతాడు. యేసు ప్రభువారు ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చారట. గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. వారికి స్థలము లేకపోయాను. అంత కిక్కిరిసినట్టుగా తండోపాలుగా జనసమూహము యేసయ్య దగ్గరికి వచ్చేసారండి. అబ్బా, ఆయన మహనీయుడండి. ఆయన దగ్గరికి ఎంత జనం వస్తారో తెలుసా? ఆయన వారికి వాక్యము బోధించుచుండగా ఎందుకు వచ్చారు? వాక్యం కోసం వచ్చారు. మరి నీ వాక్యం ఎలాగుంది? నీ ప్రసంగం ఎలాగుంది? తండోపాలు కాదు, కానీ కనీసం 100 మంది అయినా నీ ప్రసంగానికి ఇష్టపడి పరిగెత్తుకు వస్తున్నారా అనేది ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్క బోధకుడు. యేసు ప్రభువారి యొక్క బోధ వినటానికి అక్కడ జనము ఆ స్థలం పట్టలేదంట. అంత జనం ఉన్నారట అక్కడ. హల్లెలూయా. కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. 3వ వచనం అంటాడు కదా, కొందరు అనగా బహుశా 4 అనుకోండి. పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత, ఇక్కడ రాశాడు కదా, 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. చాలామంది కూడి ఉన్నందున వారాయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపేశారయ్యా. దేవునికి స్తోత్రం. వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆయన దగ్గర చేరటానికి, ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకుని వెళ్ళటానికి వాళ్ళకి అవకాశం లేదు. ఆలోచించారు. దేవుడు ఇచ్చేసాడు ఆలోచన. వాళ్ళకి పైకి ఇంటి కప్పుకి వెళ్ళారు, పైకి వెళ్ళిపోయారు. ఆ కప్పు ఇప్పేశారు. ఆ మనిషి వెళ్ళి ఆ స్థలాన్ని చేశారు. పైనుంచి తాడు కట్టేసి పైనుంచి కిందకి దింపేశారు ఆయన ఉన్న చోటుగా. యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఆయన ఏంటి ఇలా చేస్తున్నారేంటి? వీళ్ళ విశ్వాసం గొప్పది కదా, వీళ్ళ ఆలోచన గొప్పది కదా, వీళ్ళ తలంపు గొప్పది కదా, వీళ్ళ పని గొప్పది కదా అనుకున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. అనుకున్నాడు ప్రభు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపేశారంట. నా 5వ వచనం, యేసు వారి విశ్వాసము చూచి, వండర్ఫుల్. యేసు వారి విశ్వాసము చూచి దేవునికి స్తోత్రం.
యేసయ్య వారి విశ్వాసమును చూశాడట. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా, నీ పాపాలు క్షమించేస్తాను నేను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు ప్రశ్నేస్తున్నారు. అక్కడ దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. ప్రభు విన్నాడు, చూశాడది. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని దేవునికి స్తోత్రం. ఎలా తెలుసుకున్నాడట? ఆత్మలో తెలుసుకున్నాడు. ఎవరైనా ఈయన దేవుడండి, దేవుని కుమారుడు, ఈయన దేవాది దేవుడు, ఈయన స్వస్థపరిచేవాడు, పాపమును క్షమించడానికి అధికారము కలిగిన వాడు ఈయన. ఎవరైనా చేయగలుగుతారా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా చూస్తారా ఈ విధంగా? నోబడి కెన్ డు దిస్. హల్లెలూయా. వారు తమలో తాము ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని ఇలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈయన కూడా ప్రశ్న వేశాడు. ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? క్వశ్చన్ మార్క్. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలని వారితో చెప్పి. మీరు అనుకుంటున్నట్టు కాదయ్యా, నేను నా తండ్రి అయిన దేవుడు నాకు అధికారం ఇచ్చాడయ్యా. ఈ భూమి మీద నీ పరుపెత్తుకుని వెళ్ళమని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పడం అది సులభమా? సులభం కాదే. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పెను. 10వ వచనం చదువుకున్నాం. అయితే పాపములు క్షమించుటకు 10వ వచనం భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. నేను వెళ్ళవయ్యా, వెళ్ళిపో, నీ పరుపెత్తుకుని పరుపు మోసుకుని వెళ్ళిపో. ప్రజలందరూ చూడాలి, లోకమంతా చూడాలి, లోకమంతా తెలుసుకోవాలి నేనేంటో. నా సాక్షిగా మీరు బ్రతకాలి, ఈ ప్రపంచం అంతా తెలుసుకోవాలి నేనేంటో అనే ఉద్దేశంతో ఆ శాస్త్రులు పరిచర్యల ముందు ఈ అద్భుత కార్యం చేశాడండి యేసయ్య. 12వ వచనం తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమ పరిచరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారట? ఇలాంటి కార్యం ఎప్పుడు చూడలేదు మన జీవితంలో. అద్భుత కార్యం చేశాడు కదా యేసయ్య. అతను చెప్పిన వెంటనే, ఆ యొక్క కుష్ఠిరోగికి చెప్పిన వెంటనే ఏమైపోయాడు? పక్షవాయువు గలవాడు, క్షమించండి, ఈ పక్షవాయువు గలవాడు చెప్పిన వెంటనే లేచిపోయాడే. తక్షణమే శుద్ధి అయిపోయాడే, తక్షణమే లేచి నడిచాడే అని విభ్రాంతి నొందారట. మనం ఇలాంటి కార్యం ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమపరిచారట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మహిమపరిచారు నా ప్రియమైన సోదరుడా, సోదరి. కాబట్టి దేవునికే మహిమ చెల్లిస్తున్నాం. ఈ పేరాను బట్టి ఏమి నేర్చుకుంటున్నాం? మనం దేవుడే మన పట్ల కార్యం చేస్తాడు. మీరందరూ కూడా ఈ వాక్యమును బట్టి దేవుణ్ణి గణపరచండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని సొంతం చేసుకోండి, వాక్య ప్రకారంగా జీవించండి. దేవుడు ఈ వాక్యము మన వెనుకిట్లో దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉచితమైన కృపను బట్టి ప్రభా మమ్మల్ని కాపాడుచూ వస్తున్నారు. మీ స్తోత్రాలు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము కంటికి రెప్పలా కాపాడుచున్న దేవానికి స్తోత్రాలు. ఈ పక్షవాయువు గలవాన్ని మీరు స్వస్థపరిచినట్లు ఎవరైతే స్వస్థతకు కావాలని కోరుకుంటున్నారో వారిని స్వస్థపరచండి. గుడ్డివారిని, కుంటివారిని, పక్షవాయు గలవారిని, మోగవారిని ముట్టండి, స్వస్థపరచండి. వాళ్ళకి ఏం కావాలో ఇవ్వండి నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని నీ మేలులతో నింపమని అడుగుతున్నాం. నీ స్తోత్రాలు తండ్రి. ప్రభా ఇజ్రాయెల్ దేశం, యెరూషలేం, అమెరికా, కెనడా దేశాలు, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారు మనసు దయచండి. గల్ఫ్ దేశాలన్నింటిలోనూ, గల్ఫ్ దేశపు రాజులందరికీ, ఆ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కాపుదల, భద్రత, రక్షణ, విమోచన దయచండి. ఖతారు దేశాన్ని, దేశపు రాజుని దీవించండి, ఆశ్రయించండి. టీసీఎఫ్ సంఘం కాపాడి భద్రపరిచి సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయండి. కృప చూపండి. మాతో ఉంటున్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచమని. కువైట్ దేశంలో టీసీసీ సంఘాలు, జీటీసీఎం మినిస్ట్రీ అంతటినీ దీవించి కాపాడి సేవలో ప్రతి ఒక్కరిని వాడుకుని మీరు మహిమ పొందమని, నా దీన ప్రార్థన ఆలకించి సహాయం చేసి మీరు మహిమ పొంది ఘనత పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడు అనే యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గడ్డం, దోహా, ఖతార్. దేవుడు మనల్ని దీవించునుగాక. మీరు ఈ కింద ఉన్న ఈ ఫోన్ నెంబర్కి సంప్రదించండి మీ ప్రార్థన అవసరతల కొరకు. గాడ్ బ్లెస్ యు ఆల్.